హే హలో ఎవ్రీవన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఆల్రెడీ మన ఛానల్లో అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ సిరీస్లో హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూసాం, కాల్ బ్యాక్స్ అంటే ఏంటో చూసాం, సెట్ టైమ్ అవుట్స్ అంటే ఏంటి, అండ్ అరేస్లో అడ్వాన్స్డ్ మెథడ్స్ కూడా కొన్ని చూసాం. సో మీరు ఆ వీడియోస్ అన్ని చూడకుండా ఉంటే ఆ వీడియోస్ అన్ని చూసి తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఆ వీడియో లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం చూద్దాం అంటే మనకి జావా స్క్రిప్ట్లో డీస్ట్రక్చరింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. అదేంటో చూద్దాం. అండ్ చూసేదానికన్నా ముందు చాలా మంది కామెంట్స్ లో ఈ జావా స్క్రిప్ట్ అడ్వాన్స్డ్ సిరీస్ లో ఇంకా ఎన్ని వీడియోస్ ఉన్నాయి బ్రో అని అడుగుతున్నారు. మాక్సిమం ఇంకో 10 వీడియోస్ ఉంటాయి. ఆ 10 వీడియోస్ లో ఈ జావా స్క్రిప్ట్ సిరీస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. కూల్, నేను ఇక్కడ ఒక అరే క్రియేట్ చేశాను అండ్ అందులో కొన్ని కార్స్ పెట్టాను. ఓకే, తర్వాత ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సి మనము డీస్ట్రక్చరింగ్ అనేది జావా స్క్రిప్ట్ లో రెండిటికి చేయొచ్చు, అరేస్ కి చేయొచ్చు అండ్ ఆల్సో ఆబ్జెక్ట్స్ కూడా చేయొచ్చు అనమాట. సో ఈ రెండు మనం వన్ బై వన్ చూద్దాం. బట్ డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటో చూసేదానికన్నా ముందు మనం ఒక చిన్న టాస్క్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ కార్ సరే ఉంది. ఫస్ట్ మనం అరేస్ ఏంటో చూద్దాం. ఓకే, సో మనకి ఇప్పుడు ఈ కార్ సరే ఉంది. ఇప్పుడు నేను ఈ కార్స్ అరేని లాగ్ చేశానంటే ఏమవుతుంది, ఆ అరే అంతా నాకు కాన్సోల్ లాగ్ లో చూపిస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ లాగ్ అని పెట్టి ఈ కార్స్ అరే మొత్తాన్ని నేను ఇప్పుడు లాగ్ చేస్తున్నా. సో సేవ్ చేస్తే సి నాకు ఈ అరే మొత్తం వచ్చింది కదా. ఓకే, ఇలా అరే లాగ్ కాదు, నాకు ఇండివిజువల్ ఐటమ్ కావాలి అంటే అప్పుడు నేనేం చేస్తాను, ఒక్కో ఐటెంని అంటే ఈ అరేలో ఉండే ఒక్కో ఇండివిజువల్ ఐటెంని నేను సెలెక్ట్ చేసుకొని దాన్ని కాన్సోల్ లాగ్ చేయొచ్చు కదా. సో అంటే సింపుల్గా ఏం చేయొచ్చు, సో ఎయిదర్ ఇక్కడ నేను ఈ ఫస్ట్ ఐటమ్ని అంటే 0th ఇండెక్స్లో ఉండేదాన్ని యాక్సెస్ చేయొచ్చు అండ్ ఆల్సో ఇలాగే ఈ సెకండ్ ఐటమ్ అంటే ఫస్ట్ ఇండెక్స్లో ఉండేది కూడా యాక్సెస్ చేయొచ్చు. అలాగే నేను 0, 1, 2 అండ్ 3 ఈ ఐటమ్స్ అన్నిటి నేను యాక్సెస్ చేయొచ్చు ఇండివిజువల్గా. సో ఇలా డైరెక్ట్గా కాన్సోల్ లాగ్లో అన్నా పెట్టచ్చు, లేకపోతే నేను ఇవన్నీ ఒక్కో వేరియబుల్లో కూడా స్టోర్ చేసుకొని లాగ్ చేయొచ్చు తర్వాత కదా. సో అది కూడా చూద్దాం. సో ఇప్పుడు నాకు ఫస్ట్ ఐటమ్ కావాలి. సో నేను దీనికి వేరియబుల్ నేమ్ కార్1 అని ఇస్తా. అండ్ ఈ కార్1లో నేను ఏం స్టోర్ చేసుకోవాలి, ఈ ఫస్ట్ ఐటమ్ని. అంటే నేను ఫస్ట్ ఏం సెలెక్ట్ చేయాలి, కార్స్ని సెలెక్ట్ చేయాలి, ఆ అరేని. ఓకే, తర్వాత ఆ బాక్స్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి అందులో నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ ఐటమ్ అంటే 0th ఇండెక్స్లో ఉంటుంది, సో 0. ఓకే, సో ఇప్పుడు నేను కార్1 అనే వేరియబుల్లో ఈ ఫస్ట్ ఐటమ్ని స్టోర్ చేసుకున్నా. సేమ్ అలాగే మిగతా ఒకటి స్టోర్ చేసుకునేద్దాం. సో కాపీ పేస్ట్ చేసుకుంటే సో ఇక్కడ 1 అండ్ ఇక్కడ 2, ఇక్కడ 3 అండ్ ఇక్కడ కూడా చేంజ్ చేయాలి. సో కార్2 అండ్ కార్3 అండ్ కార్4. ఓకే, సో ఇప్పుడు నేను వీటిని లాగ్ చేయొచ్చు. సో లాగ్ అని పెట్టి సో ఫస్ట్ కార్1 అని, సో అలాగే 4 కార్స్ని లాగ్ చేద్దాం. సో కార్4 ఇప్పుడు నేను సేవ్ చేసేసి నాకు అన్ని ఐటమ్స్ వచ్చాయా. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఇండివిజువల్గా ఒక్కో దాన్ని సెలెక్ట్ చేసి తర్వాత లాగ్ చేస్తున్నా కదా. బట్ ఇలా ఇండివిజువల్గా ఒక్కోటి సెలెక్ట్ చేయకుండా ఇప్పుడు నాకు ఇక్కడైతే ఓకే 4 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 4 లైన్స్లో అయిపోయింది. ఒకవేళ 1000 ఐటమ్స్ ఉంటే అప్పుడు ఇలా 1000 లైన్స్ కిందకి రాసుకుంటూ వెళ్తాం, వెళ్ళాం కదా. సో అప్పుడు మనం ఈజీగా వీటిని అంటే ఈ అరేలో ఉండే ఒక్కో ఐటమ్ని మనం ఎలా అన్ప్యాక్ చేయొచ్చు అంటే డీస్ట్రక్చర్ చేయొచ్చు అంటే సింపుల్. ఫస్ట్ వీటిని నేను కామెంట్ చేస్తాను. సో దీని ఈక్వివలెంట్గా మనం డీస్ట్రక్చర్ చేయొచ్చు అనమాట. సో అది ఎలాగో కూడా చూద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు నేను దేంట్లో ఉండే ఐటమ్స్ని డీస్ట్రక్చర్ చేయాలనుకుంటున్నాను, ఈ కార్స్ అరేలో ఉండే ఐటమ్స్ని, అంతేనా. సో నేను ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ నా అరే ఏంటి, కార్స్. సో ఈ కార్స్ అనే దాన్ని సెలెక్ట్ చేశాను. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనం ఒక్కో ఐటమ్ని ఎలా అయితే తీసుకున్నామో అలా డీస్ట్రక్చర్ కూడా చేసుకోవాలి కదా. సో అలా చేయాలంటే సో దీని ముందు మనం స్టోర్ చేసుకోవాలి దాన్ని. సో సో మీరు కాన్స్టెంట్ అనే తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. దాని తర్వాత దీన్ని ఎలా డీస్ట్రక్చర్ చేయాలంటే ఇదే అనమాట ఇంపార్టెంట్. సో ఇదేంటి మనకి అరే కదా. సో అరే సింటాక్స్ ఎలా ఉంటుంది, ఈ బాక్స్ ఈ బ్రాకెట్స్లో మనం ఐటమ్స్ అన్ని రాస్తాం కదా. సో ఈ లెట్ అని పెట్టిన తర్వాత ఈ బాక్స్ ఈ బ్రాకెట్స్ పెట్టాలి, ఎందుకంటే అది అరే కాబట్టి మనం అరే నుండి డీస్ట్రక్చర్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో బాక్స్ ఈ బ్రాకెట్స్ పెట్టాను. ఇంకా యాజ్ యూజువల్ మనం ఒక్కో ఐటమ్కి ఒక్కో నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట, అంటే ఒక్కో వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎలా అయితే స్టోర్ చేసుకున్నామో అలా. సో
ఇక్కడ ఫస్ట్ దాన్ని నేను కార్ 1 అని పెడతా. సో నెక్స్ట్ కార్ 2 అని పెడతా. నెక్స్ట్ కార్ 3 అని పెడతా. సో నెక్స్ట్ కార్ 4 అని పెట్టా. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే నేను డీస్ట్రక్చర్ చేయాలనుకున్న అరే ఏంటి? ఇది ఈ కార్ సరే. సో అందుకని నేను ఆ కార్ సరేని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఒక్కో ఐటమ్‌ని ఒక్కో వేరియబుల్‌లో డీస్ట్రక్చర్ చేశాను. ఎలా డీస్ట్రక్చర్ చేశాను? ఇది అరే కాబట్టి ఫస్ట్ బాక్సీ బ్రాకెట్స్ పెట్టి దాని లోపల నేను డీస్ట్రక్చర్ చేశాను. అండ్ డీస్ట్రక్చర్ చేసిన తర్వాత ఇక్కడ లాక్ చేశాను అన్నిటిని. ఓకే. సో సేవ్ చేస్తే వచ్చాయా అన్నీ? సో ఇది ఏదైతే ఉందో ఇది ఇలా దీన్ని చేయడం ఈక్వివలెంట్ అనమాట. సో ఇలా మీరు లైన్ బై లైన్ చేయకుండా ఇలా సింగిల్ లైన్‌లో ఒకేసారి చేసేయొచ్చు. ఓకే. ఇది మనకి అరే డీస్ట్రక్చరింగ్. ఓకే. అండ్ సేమ్ ఇలాగే అరే ఎలా అయితే డీస్ట్రక్చర్ చేసామో సేమ్ అలాగే మనం ఒక ఆబ్జెక్ట్‌ని కూడా డీస్ట్రక్చర్ చేయొచ్చు. ఓకే. సో అది ఎలాగో కూడా చూద్దాం. సో ఫర్ నౌ వీటన్నిటిని నేను కామెంట్ చేసేస్తాను. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్‌లో చూద్దాం. ఓకే. సో నేనేం చేస్తానంటే దీన్ని ఇక్కడ కట్ చేస్తాను. ఇక్కడ కింద పేస్ట్ చేస్తాను. సో మీకు ఈజీగా కనిపిస్తుంది మనం వర్క్ చేసేటప్పుడు. ఓకే. సో ఇప్పుడు నాకు సేమ్ ఇక్కడ ఎలా అయితే ఒక్కో ఐటెమ్‌ని తీసుకున్నానో సేమ్ అలాగా ఇక్కడ ఒక్కో ప్రాపర్టీని నేను లాక్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఆబ్జెక్ట్ మొత్తాన్ని లాక్ చేద్దాం. సో నేను జస్ట్ కన్సోల్ లాగ్ పెట్టి ఆ పర్సన్ ఆబ్జెక్ట్‌ని మొత్తం లాక్ చేశాననుకోండి. సేవ్ చేసేసి నాకు ఆ ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. విత్ కీ అండ్ వాల్యూస్. ఓకే. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఒక్కో ఐటెమ్ కావాలి. అంటే ఈ పర్సన్ డాట్ నేమ్ అనేది సెపరేట్‌గా కావాలి. అండ్ పర్సన్ డాట్ ఏజ్ అనేది సెపరేట్‌గా కావాలి. సో ఇలా లాక్ చేస్తే ఓకే. బట్ నేను వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ నేను ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవచ్చు కదా! అది చేసేదానికన్నా ముందు ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు పెడతాను. ఇప్పుడు నేను ఏం డీస్ట్రక్చర్ చేయాలనుకుంటున్నాను? ఈ ఆబ్జెక్ట్‌ని. ఓకే. సో దాన్నిస్తా. సో పర్సన్. సేమ్ ఇక్కడ అరేస్‌కి ఎలా అయితే చేసామో సేమ్ అంతే. సో లెట్ అని పెట్టాను. తర్వాత ఇక్కడ మనం అరే కార్స్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసాం. కానీ ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ పర్సన్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసాం. ఓకే. సో ఇక్కడ లెట్ అని పెట్టిన తర్వాత ఏదో చేయాలి మనం. ఏం చేయాలి? ఇక్కడ అరేస్‌కి అయితే ఏం చేసాము? ఈ బాక్సీ బ్రాకెట్స్ పెట్టాం. దాని లోపల ఒక్కో ఐటెమ్‌కి ఒక్కో వేరియబుల్‌లో మనం స్టోర్ చేసుకున్నాం. సేమ్ అదే ఇక్కడ ఆబ్జెక్ట్స్‌లో చేయొచ్చు. కాకపోతే ఒక్కటే డిఫరెన్స్. ఏంటంటే అక్కడ అరేస్ కాబట్టి మనం ఈ బాక్సీ బ్రాకెట్స్‌లో పెట్టాం. కానీ మనకి ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటుంది సింటాక్స్? ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి ఆర్ కర్లీ బ్రేసెస్. సో ఈ కర్లీ బ్రేసెస్‌లో నేను వాటికి నేమ్స్ ఇవ్వాలి. ఓకే. ఇక్కడ మీరు ఈ అరేస్‌కి ఇచ్చినట్టు ఏ నేమ్ పడితే ఆ నేమ్ వేరియబుల్‌కి ఇవ్వకూడదనమాట. ఇక్కడ కీ ఉంది కదా! ఈ కీ నేమ్ అనేది ఒక కీ. ఏజ్ అనేది ఒక కీ. అక్కడ ఏ నేమ్ అయితే ఉందో ఆ కీస్‌కి అవే నేమ్స్ ఇక్కడ ఇవ్వాలి. లేపోతే పనిచేయదు. ఓకే. సో నేమ్ అండ్ నెక్స్ట్ ఏజ్. ఓకే. సో ఇప్పుడు నేను ఈ 2 ప్రాపర్టీస్‌ని డీస్ట్రక్చర్ చేసుకున్నాను. ఎక్కడి నుండి? ఈ పర్సన్ ఆబ్జెక్ట్ నుండి. సో ఇప్పుడు నేను లాగ్ చేసుకోవచ్చు. సో లాగ్ అని పెట్టి సో ఈ నేమ్‌ని లాగ్ చేయొచ్చు. అండ్ ఏజ్‌ని కూడా లాగ్ చేయొచ్చు. సో సేవ్ చేసేసి వచ్చిందా? సో ఇలా మనం ఆబ్జెక్ట్స్‌ని కూడా మనం డీస్ట్రక్చర్ చేయొచ్చనమాట. ఇప్పుడు మీకో డౌట్ వచ్చుండొచ్చు. ఇప్పుడు ఇక్కడ నాకు నేమ్, ఏజ్ అనే ప్రాపర్టీస్ ఉన్నాయి. నేను దాన్ని యాక్సెస్ చేశాను. సపోజ్ ఇక్కడ నేను ఇంకో ప్రాపర్టీ పెట్టాను సిటీ అని. ఇక్కడ ఈ పర్సన్ ఆబ్జెక్ట్‌లో ఆ ప్రాపర్టీ ఉందా? సిటీ అనేది? లేదు. సో ఇప్పుడు నేను దాన్ని లాగ్ చేస్తే నాకేమొస్తుందనుకుంటున్నారు? సో మీరు గెస్ చేయండి. మీకు ఆబ్జెక్ట్స్ అనే వీడియో మీరు చూసుంటే మీకు అర్థమైంటే ఇది మీరు ఈజీగా గెస్ చేసేయగలుగుతారు. సో సేవ్ చేస్తే ఏమొచ్చింది? అన్‌డిఫైన్డ్ వచ్చింది. ఎందుకు? సింపుల్. నాకిప్పుడు ఈ ఆబ్జెక్ట్‌లో ఒక లేని ప్రాపర్టీని నేను లాగ్ చేస్తే ఏమొస్తుంది? ఆబ్వియస్‌లీ అన్‌డిఫైన్డ్ అనే కదా వస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ సిటీ అని కాకుండా డైరెక్ట్‌గా ఆ పర్సన్ డాట్ సిటీ అని పెట్టాననుకోండి. ఆ ప్రాపర్టీ అసలు లేదు కాబట్టి నాకేమొస్తుంది? అన్‌డిఫైన్డ్ అని వస్తుంది. సో ఇక్కడ నేను దేన్ని రెఫర్ చేస్తున్నాను? ఈ పర్సన్ ఆబ్జెక్ట్‌ని. దాంట్లో నుండే కదా నేను ఆ ప్రాపర్టీస్‌ని నేను డీస్ట్రక్చర్ చేస్తున్నాను. సో అంటే ఈ సిటీ అనేది ఇక్కడ ఉందా? లేదు. అప్పుడేమొస్తుంది? ఆబ్వియస్‌లీ అన్‌డిఫైన్డ్ అనే వస్తుంది. సో అందుకని అన్‌డిఫైన్డ్ వచ్చింది. సో నేను కావాలంటే ఇక్కడ ఒక డిఫాల్ట్ వాల్యూ ఇవ్వచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాపర్టీ అనేది లేకపోతే ఆ ప్రాపర్టీ అనేది క్రియేట్ చేసి దానికి ఆ వాల్యూ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు నేను సిటీ ఈజ్ ఈక్వల్స్ టు హైదరాబాద్ అని పెట్టాననుకోండి. సో సేవ్ చేసేసి వచ్చిందా?
సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ ఎక్కడి నుంచి డీస్ట్రక్చర్ చేస్తున్నాం, ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్ నుండి. సో ఫస్ట్ ఏం చేసాం, నేమ్. సో నేమ్ అనేది ఇక్కడ ఉందా, ఉంది. సో పూర్ణ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏజ్, ఏజ్ అనేది ఇక్కడ ఉందా, ఉంది. సో అక్కడ ఏదైతే పెట్టానో ఆ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ సిటీ అని చెప్పాను, సిటీ అనేది ఇక్కడ ఉందా, లేదు. సో లేదు కాబట్టి నేను డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇచ్చాను, ఇక్కడ హైదరాబాద్ ఇచ్చాను. సో అందుకని ఇక్కడ హైదరాబాద్ వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ సిటీ అనే ప్రాపర్టీ కూడా పెట్టి దీనికి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ అని పెట్టాను అనుకోండి. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేస్తే ఏమొచ్చింది, వైజాగ్ వచ్చింది. సో ఈ సిటీ అనేది ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్ లో ఉంటే, దానికి వాల్యూ ఉంటే అదే తీసుకొస్తుంది. అది లేకపోతే అన్డిఫైన్ తీసుకొస్తుంది. ఎప్పుడు నేను డిఫాల్ట్ వాల్యూ ఇవ్వకపోతే, డిఫాల్ట్ వాల్యూ ఇస్తే ఆ డిఫాల్ట్ వాల్యూ తీసుకొస్తుంది. ఓకే, సో ఇది ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్. ఈ ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ మనం ఇంకా చాలా డెప్త్ లో కూడా వెళ్ళొచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సిటీ అనేదాన్ని తీసేస్తాను. ఓకే, ఇక్కడ కూడా దాన్ని తీసేస్తాను. సో ఈ లాగును కూడా తీసేద్దాం. సో సేవ్ చేస్తే, సో ఫర్ నౌ ఇక్కడ వరకు ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్లో ఆబ్జెక్ట్ని నెక్స్ట్ చేయొచ్చా, చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సో అదర్ డీటెయిల్స్ అని పెట్టి దీని లోపల, ఈ కీ లోపల నేను మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ని స్టోర్ చేసుకుంటున్నా. ఓకే, సో దీని లోపల నేను మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ని స్టోర్ చేసుకుంటున్నా. సో ఆబ్జెక్ట్ అంటే నీకు మళ్ళీ ఏం కావాలి, ఒక కీ కావాలి, ఒక వాల్యూ కావాలి, ఒక ప్రాపర్టీ క్రియేట్ చేయాలంటే, అంతేనా. సో అదర్ డీటెయిల్స్లో ఏం చేస్తాను, ఇక్కడ నేను సిటీ అని పెడతా. ఓకే, అండ్ ఈ సిటీలో నేను హైదరాబాద్ అని ఇచ్చా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకేం పెట్టచ్చు, లెట్స్ సే ఫోన్ నెంబర్ పెడదాం. ఓకే, సో ఈ ఫోన్ నెంబరు లెట్స్ సే ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకుందాం. సో 91 అండ్ 098765432 ఓకే, సో ఈ నెంబర్ ఈ నెంబర్ పెట్టాను ఇప్పుడు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ సో కమా పెట్టి నేమ్ని డీస్ట్రక్చర్ చేశాను, ఏజ్ని చేశాను. నెక్స్ట్ ఈ అదర్ డీటెయిల్స్ని డీస్ట్రక్చర్ చేస్తాను. ఓకే, సో ఈ అదర్ డీటెయిల్స్ అని పెట్టా. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి ఈ అదర్ డీటెయిల్స్ని లాగ్ చేస్తే ఏమొస్తుంది అనుకుంటున్నారు, సో సేవ్ చేస్తాను. సో ఏమొచ్చింది, సో ఈ నేమ్ అనేది నాకు యాజ్ యూజువల్ పూర్ణ అనేది వచ్చింది. నెక్స్ట్ ఏజ్, ఏజ్ అనేది 27 ఉంది కాబట్టి 27 వచ్చింది. తర్వాత అదర్ డీటెయిల్స్, అది ఇక్కడ నేను డీస్ట్రక్చర్ చేశాను. అంటే ఈ అదర్ డీటెయిల్స్ నాకు ఇప్పుడు ఏం స్టోర్ ఏంటుంది, ఈ సిటీ, ఈ ఫోన్ నెంబర్. అందుకని నాకు ఇది సపరేట్గా వచ్చింది. బట్ నాకు అలా కాదు, నాకు ఇవి కూడా సింగిల్గా లైన్ బై లైన్ రావాలి. అంటే సిటీ, ఫోన్ నెంబర్ కింద కింద రావాలి. ఓకే, సో అప్పుడు నేనేం చేయొచ్చు అంటే ఈ అదర్ డీటెయిల్స్ అనేది ఏంటి, నాకు ఆబ్జెక్టే. సో దాన్ని నేను మళ్ళీ డీస్ట్రక్చర్ చేయొచ్చు. సో ఏం చేయొచ్చు, జస్ట్ ఇలా పెడతాను, ఇలా పెట్టి దీని లోపల మళ్ళీ నేను డీస్ట్రక్చర్ చేయొచ్చు. సో దీని లోపల నాకు ఏం కీస్ ఉన్నాయి, సిటీ ఉంది, అంతేనా. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, ఫోన్ నెంబర్ ఉంది, అంతే కదా. సో ఇప్పుడు నేను ఈ అదర్ డీటెయిల్స్ని తీసేసి జస్ట్ సింపుల్గా సిటీని అండ్ ఈ ఫోన్ నెంబర్ని రెండింటిని సేవ్ చేశానంటే వచ్చాయా. సో ఇలా కూడా మనం డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు అనమాట. ఐ నో మీకు ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, ఏం లేదు. ఇప్పుడు నేను ఈ పర్సన్ అనేది ఏంటి, నాకు ఓవరాల్గా ఆబ్జెక్ట్, ఈ పర్సన్ అనేది నాకు ఆబ్జెక్ట్ కదా. ఆ ఆబ్జెక్ట్ని నేను డీస్ట్రక్చర్ చేస్తున్నా. సో ఆబ్జెక్ట్ని డీస్ట్రక్చర్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఈ కర్లీ బ్రేసెస్ పెట్టాలి. ఆ కర్లీ బ్రేసెస్ పెట్టిన తర్వాత ఆ ఆబ్జెక్ట్లో ఏవైతే కీస్ ఉన్నాయో ఆ కీస్ని నేను ఇక్కడ డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు విత్ సేమ్ నేమ్. ఓకే, సో నేనేం చేశాను, నేమ్ అని ఉంది కాబట్టి నేమ్ని ఇక్కడ డీస్ట్రక్చర్ చేశాను. నెక్స్ట్ ఏజ్ ఉంది, సో ఏజ్ అని కూడా డీస్ట్రక్చర్ చేశారు. నెక్స్ట్ ఏముంది, అదర్ డీటెయిల్స్ అని ఉంది. సో నేను అదర్ డీటెయిల్స్ అని పెడితే నాకు ఏమొస్తుంది, ఇప్పుడు నేను నేమ్ అని పెట్టినప్పుడు నాకు ఓవరాల్గా కాన్సోల్ లాగ్ చేసినప్పుడు ఏమొచ్చింది, ఆ నేమ్ కీలో ఏ వాల్యూ అయితే ఉందో అది వచ్చింది, అంతేనా. సో ఏజ్కి కూడా అంతే. ఇప్పుడు సేమ్ అలాగే నేను అదర్ డీటెయిల్స్ని ఇలా డీస్ట్రక్చర్ చేయకుండా ఓన్లీ అదర్ డీటెయిల్సే నేను ఇక్కడ డీస్ట్రక్చర్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ఈ సిటీ, ఫోన్ నెంబర్ అనేది వాల్యూ కాబట్టి అది నాకు మొత్తం చూపిస్తుంది కదా. అది కూడా నేను డీస్ట్రక్చర్ చేయాలంటే ఆ అదర్ డీటెయిల్స్ని ఫస్ట్ డీస్ట్రక్చర్ చేసి ఆ అదర్ డీటెయిల్స్లో మళ్ళీ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి మళ్ళీ ఫర్దర్గా నేను డీస్ట్రక్చర్ చేశాను. ఓకే, దేంతో,
ఆ అదర్ డీటెయిల్స్‌లో ఏవైతే కీ నేమ్స్ ఉన్నాయో వాటితోనే నేను ఇక్కడ డీస్ట్రక్చర్ చేశాను. ఓకే. అప్పుడు నాకు ఓవరాల్‌గా ఈ లైన్‌లో ఏమొచ్చేస్తుంది? సిటీ అండ్ ఫోన్ నంబర్ అని రీప్లేస్ అయిపోతుంది. సో, నెక్స్ట్ ఇవి నేను ఇండివిడ్యుయల్‌గా లాగ్ చేశాను. సో, అందుకని నాకవి ఇండివిడ్యుయల్‌గా వచ్చాయి. ఓకే. సో, నేనేమన్నాను? ఇక్కడ ఏ కీ అయితే ఉందో అదే నేమ్‌తో నేను ఇక్కడ డీస్ట్రక్చర్ చేయాలని చెప్పాను. సో, ఇది కంపల్సరీయా బ్రో అంటే, సో, మీరు ఒకవేళ దానికొక నేమ్ అనేది ఇవ్వకుండా ఉంటే కంపల్సరీగా ఈ కీ ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్ ఇవ్వాలి. లేదు నేను డీస్ట్రక్చర్ చేసేటప్పుడు దానికి నేనే ఒక నేమ్ ఇస్తాను అన్నప్పుడు మీరు ఆ నేమ్ ఇచ్చుకోవచ్చు. సో, ఇక్కడ నేమ్ ఉంది గదా! ఇప్పుడు దీంట్లో నాకేముంటుంది? ఈ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ వచ్చినప్పుడు దాన్ని నేను ఇంకో నేమ్‌తో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, నేనేం చేస్తాను? ఈ కోలన్ బెట్టి దానికి నేమ్ ఇవ్వచ్చు నేను. సో, యూజర్ నేమ్ అని ఇస్తా. అండ్ ఏజ్ కూడా నేనిక్కడ కోలన్ బెట్టి మై ఏజ్ అని ఇస్తా. ఓకే. అంటే ఇప్పుడేమవుతుంది? ఫస్ట్ ఈ నేమ్ ప్రాపర్టీని డీస్ట్రక్చర్ చేస్తున్నాను. ఎక్కడి నుండి? ఈ పర్సన్ ఆబ్జెక్ట్ నుండి. సో, నేమ్ అనేది చూస్తుంది. ఓకే. ఉంది. పూర్ణ అనేది ఇక్కడికొచ్చింది. ఇక్కడికొచ్చినప్పుడు ఈ నేమ్ అనే కీకి వీడు ఇంకో నేమ్ ఇచ్చాడు. ఏమని? యూజర్ నేమ్ అని. ఆ యూజర్ నేమ్‌లో దీన్ని స్టోర్ చేసుకోమని చెప్పాడు. అంటే ఇప్పుడు నాకు యూజర్ నేమ్‌లో ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ చేశాననుకోండి నాకు ఎర్రర్ వచ్చింది. ఏజ్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ నేను లాగ్ చేస్తున్నప్పుడు ఏజ్ అనేది నాకిక్కడ లేదు. ఎందుకంటే ఇక్కడ ఏజ్ అనేది నేను దాని నేమ్ మార్చాను. మై ఏజ్ అని. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి? మై ఏజ్ అని పెట్టాలి. ఓకే. అండ్ సేమ్ ఇక్కడ పైన గూడా అంతే. నేమ్ బదులు నేను దాని నేమ్ ఏమని మార్చాను? యూజర్ నేమ్ అని పెట్టాను. సో, సేవ్ చేస్తే కరెక్ట్ వచ్చిందా? ఏం లేదు. ఇదేంటంటే ఇప్పుడు ఈ కన్సోల్ లాగ్స్ అని నేను కామెంట్ చేస్తాను. సో, మీకు చూపిస్తాను. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనేది. ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని పెట్టా. ఓకే. సో, నేను ఇప్పుడు లాగ్ అని పెట్టి ఆ ఏని గాని నేను లాగ్ చేస్తే నాకు 1 అనేది వస్తుంది. కరెక్టా? సో, నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక వేరియబుల్ బి అని క్రియేట్ చేసి ఆ బిలో నేను ఏని స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో, అప్పుడు నేనేం చేస్తాను లెట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని పెట్టా. ఓకే. సో, ఇప్పుడేమవుతుంది? ఫస్ట్ నాకు ఏ అనే వేరియబుల్ ఎంతుంది? 1 ఉంది. ఓకే. సో, ఓకే. అది గుర్తుపెట్టుకుంటుంది మెమరీలో. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పా? ఏ అన్నా. ఏ అంటే వాల్యూ ఎంతుంది మనకి? 1 ఉంది. ఓకే. సో, అంటే ఇప్పుడు నాకిక్కడ ఏం రీప్లేస్ అయిపోతుంది? 1. సో, ఓవరాల్‌గా నేనిక్కడొచ్చి బిని లాగ్ చేస్తే ఏమొచ్చింది? 1 వచ్చింది. ఓకే. సేమ్ ఇక్కడ ఏదైతే చేస్తున్నామో ఇక్కడ అదే చేస్తున్నాం. ఓకే. సో, నేమ్ అనేది నాకు పూర్ణ అనుంది. ఈడకొస్తుంది. స్టోర్ అవుతుంది. తర్వాత దానికి నేనేమని నేమ్ ఇచ్చాను? యూజర్ నేమ్ అని ఇచ్చాను. సో, అందుకని అక్కడ చేంజ్ అయిందనమాట. ఓకే. సో, నెక్స్ట్ టైమ్ నేను దాన్ని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నేను ఏ నేమ్ అయితే పెట్టానో ఆ నేమ్‌తో యాక్సెస్ చేయాలి. లేదు నాకు సేమ్ ఈ కీస్ ఏవైతే ఉన్నాయో అదే నేమ్‌తో నేను యాక్సెస్ చేసుకుంటాను బ్రో. ఈ కన్‌ఫ్యూజన్ అంతా నాకు అవసరం లేదంటే సింపుల్‌గా ఇవంతా తీసేసి అక్కడ ఏ కీ అయితే ఉంటుందో అదే నేమ్‌తో మీరు కాల్ చేసినారంటే సో, మీకు ఇది నేనిప్పుడు ఈ కామెంట్స్ అన్నీ తీసేసి జస్ట్ నార్మల్ ఆ కీస్ నేమ్ ఏవైతే ఉందో ఆ నేమ్‌తోనే వీటిని నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. ఇది అరే డీస్ట్రక్చరింగ్ అండ్ ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్. ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. సో, మీరు ఒక మల్టిపుల్ టైమ్స్ చూసి మీరు నేను చెప్పింది చెప్పినట్టు ప్రాక్టీస్ చేశారంటే మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఓకే. అండ్ ఈ ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అనేది మనం రియల్ టైమ్‌లో చాలా యూజ్ చేస్తాం అనమాట. నేను చెప్పా మనకి బ్యాక్ ఎండ్ నుండి డేటా వస్తుంది రియల్ టైమ్‌లో అయితే అని చెప్పని. సో, ఆ బ్యాక్ ఎండ్ నుండి మనకి డేటా జేసన్ ఫార్మాట్‌లో వస్తుంది. సో, జేసన్ అంటే ఫర్ నౌ మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోమంటే ఈ ఆబ్జెక్ట్ లాగా ఉంటుందన్నమాట. సో, దాన్ని నేను డీస్ట్రక్చర్ చేసుకుంటాను ప్రతిసారి. సో, దాన్ని ఎలా చేయొచ్చు? ఇక్కడ చేశాను కదా! అలా చేయొచ్చు. ఓకే. అండ్ మీకొక అడ్వాన్స్‌డ్ ప్యాటర్న్ చూపిస్తాను. ఇది మీకు ఫస్ట్‌లో అర్థం కాకపోయినా ప్రాబ్లమే లేదు. మీరు స్లోగా నేర్చుకోండి. ఓకే. సో, ఫర్ నౌ దీన్ని నేను కామెంట్ చేసేస్తాను. సో, ఇప్పుడు నాకేముంది? ఓన్లీ ఈ పర్సన్ ఆబ్జెక్ట్ ఉంది. అండ్ ఇది కూడా తీసేద్దాం సింప్లిసిటీ కోసం. సో, ఇప్పుడు నాకు ఓన్లీ ఈ పర్సన్ ఆబ్జెక్ట్ ఉంది. ఆ పర్సన్ ఆబ్జెక్ట్‌లో నాకు నేమ్ అనే ప్రాపర్టీ ఉంది. అండ్ ఏజ్ అనే ప్రాపర్టీ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే. సో, నేమ్ అనేది కీ అండ్ పూర్ణ అనేది వాల్యూ. ఏజ్ అనేది కీ అండ్ 27 అనేది వాల్యూ. ఓకే. సో, ఇది మనకుంది. సో, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే సో, మీరేమనుకుంటారంటే ఇది నాకిప్పుడు బ్యాక్ ఎండ్ నుండి వస్తుందనుకోండి. ఓకే. సో, నా దగ్గర ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్‌లో నేను ఏదైతే నాకు బ్యాక్ ఎండ్ నుంచి వస్తుందో ఆబ్జెక్ట్. సో, దాంట్లో ఉండే కీస్‌ని నేను యాక్సెస్ చేసుకొని,
నేను డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. ఐ మీన్ లాగ్ చేయాలనుకుంటున్నాను. సో, ఏం చేస్తానంటే ఫస్టు ఆ ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తాను. సో, దీనికి నేను ఏమిస్తానంటే నేము యూజర్ డీటెయిల్స్ అని ఇస్తా. ఓకే. సో, ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఐ మీన్ ఫంక్షన్ డెఫినిషన్‌ని. సో, కాల్ చేద్దాం. సో, కాల్ చేస్తున్నాను. సో, కాల్ చేసేటప్పుడు నేనేం చేస్తాం అనుకుంటానంటే, ఈ పర్సన్ ఆబ్జెక్ట్‌ని నేను పంపియాలనుకుంటున్నాను యాస్ ఎన్ ఆర్గ్యుమెంట్‌గా. సో, ఈ పర్సన్ ఆబ్జెక్ట్‌ని నేను పంపించాను. అండ్ ఇక్కడ నేను కాల్ చేసినప్పుడు దాన్ని పంపిస్తున్నప్పుడు ఇక్కడ నేను యాక్సెప్ట్ చేయాలి కదా! సో, అదే పర్సన్ ఆబ్జెక్ట్‌ని ఇక్కడ యాక్సెప్ట్ చేశా. ఓకే. సో, సింపుల్‌గా ఇక్కడొచ్చి నేను లాగ్ అని పెట్టి ఈ పర్సన్‌ని నేను కాల్ చేస్తా. ఏమొచ్చింది? ఆ ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. బట్ ఇక్కడ మనం ఎలా అయితే లైన్ బై లైన్ చేసామో డీస్ట్రక్చర్ చేసుకొని, ఇక్కడ నేను అదే చేయాలనుకుంటున్నాను. సో, ఫస్ట్ డీస్ట్రక్చర్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయొచ్చు? పర్సన్ అని కాకుండా ఒక స్ట్రింగ్ అనేది నేను క్రియేట్ చేయొచ్చు. సో, నేనేం చేయాలనుకుంటున్నానంటే, హాయ్ దిస్ ఈస్ అండ్ నేనిప్పుడు ఏమి యాక్సెస్ చేయాలనుకుంటున్నాను? ఈ పర్సన్‌లో ఉండే నేమ్‌ని. అంతే గదా! సో, ఇది మనకి వేరియబుల్. అంటే డాలర్ సింబల్ అండ్ ఈ కర్లీ బ్రేసెస్. ఎందుకు? టెంప్లేట్ స్ట్రింగ్స్. టెంప్లేట్ స్ట్రింగ్స్‌లో మనం వేరియబుల్స్ యాక్సెస్ చేయాలంటే ఇలానే జేయాలి. ఓకే. సో, ఆ పర్సన్ డాట్ నేమ్. ఓకే. సో, అంటే హాయ్ దిస్ ఈస్ పూర్ణ. ఇక్కడి వరకు ఉంది ఇప్పుడు మనకి. అండ్ ఐ యామ్ సో, మళ్ళీ డాలర్ సింబల్. ఎందుకంటే నేను ఏజ్‌ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. సో, పర్సన్ డాట్ ఏజ్. ఏజ్ వస్తుంది ఇక్కడ ఇప్పుడు. ఓకే. ఇయర్స్ ఓల్డ్. సో, ఇప్పుడు నేను సేవ్ చేసేసి హాయ్ దిస్ ఇస్ పూర్ణ అండ్ ఐ యామ్ 27 ఇయర్స్ ఓల్డ్ అని వచ్చింది. ఓకే. సో, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? ఆబ్జెక్ట్‌ని పంపిస్తున్నాను. అండ్ పంపించినప్పుడు దాన్ని ఇక్కడ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. యాక్సెప్ట్ చేసి ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఓకే. పర్సన్ డాట్ నేమ్, పర్సన్ డాట్ ఏజ్ అని. ఇలా నేను పర్సన్ డాట్ నేమ్, పర్సన్ డాట్ ఏజ్ అని ఇక్కడ సెపరేట్‌గా మళ్ళీ రాయకుండా నేను ఇక్కడే దాన్ని డీస్ట్రక్చర్ చేసేయొచ్చనమాట. ఓకే. సో, ఈ పర్సన్ అనేది తీసేసి సో, ఇక్కడ నేను డీస్ట్రక్చర్ చేయొచ్చు. ఎలా అయితే మనం ఇక్కడ డీస్ట్రక్చర్ చేశాను చూడండి. నేమ్‌ని వీటిని సేమ్ అలాగే ఇక్కడ కూడా డీస్ట్రక్చర్ చేయొచ్చు. ఎందుకు? నేను ఇక్కడ పంపించేది ఏంటి? ఆబ్జెక్ట్‌ని. సో, అంటే నేను డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడొచ్చి నాకిప్పుడు దీంట్లో ఏమేం కీస్ ఉన్నాయి? నేమ్ అనేదుంది. అండ్ ఏజ్ అనేది ఉంది. ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ డీస్ట్రక్చర్ చేసేసాను కాబట్టి, ఇంకా నాకు పర్సన్ డాట్ అని పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ నేమ్ అనే దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఏజ్ అనే దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను సేవ్ చేసేసి హాయ్ దిస్ ఇస్ పూర్ణ అండ్ ఐ యామ్ 27 ఇయర్స్ ఓల్డ్. సేమ్ వచ్చిందా? సో, ఇది మనం వన్స్ జావా స్క్రిప్ట్ మొత్తం నేర్చుకొని, రియాక్ట్ మొత్తం నేర్చుకొని, ఎప్పుడైతే బ్యాక్ ఎండ్ నుంచి డేటా తీసుకొస్తాం చూడండి, అప్పుడు ఈ ప్యాటర్న్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. సో, మీరు వన్స్ కంపెనీస్‌కెళ్ళిన తర్వాత కోడ్ బేస్‌లో గూడా మీరు ఈ ప్యాటర్న్‌ని ఎక్కువ చూస్తారు. ఓకే. సో, ఇది మీకు ఫస్ట్ టైమ్ అర్థం కాకపోయినా స్లోగా నేర్చుకోండి అర్థమవుతుంది. ఓకే. ఏదైనా మీకు ఫస్ట్ టైమ్ చూసిన వెంటనే అర్థం కాదు. ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు, ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకునేటప్పుడు మీకు ఫస్ట్ టైమ్ ఏది అర్థం కాదు. సో, మీరు మల్టిపుల్ టైమ్స్ చూసి కన్సిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేశారంటే మీకు అర్థమవుతుంది. ఓకే. సో, మల్టిపుల్ టైమ్స్ చూడండి అండ్ మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. సో, అంతే ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ గ్రూప్స్‌లో. అండ్ తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో, పేరు గుర్తుందిగా పూర్ణచంద్ర బండారు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.